ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మామా అల్లుళ్ల పొలిటికల్ యుద్ధానికి వేదికగా నిలుస్తోంది ఆముదాల వలస నియోజకవర్గం. రాజకీయ చైతన్యంలో ముందున్న అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటుంది ఆముదాల వలస నియోజకవర్గం. గతంలో కాంగ్రెస్ టీడీపీని ఒకే రీతిలో ఆదరించారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం వైసీపీ టీడీపీ పార్టీ మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్లో కనిపిస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థికి దక్కింది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 18ని చేసిన పందెంకోళ్లు 1 సర్వేలో ఆముదాల వలస నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్లు 1 సర్వే ప్రకారం ఆముదాల వలస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 49% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్లు 1 సర్వేలో స్థానిక ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు. ఇప్పుడు పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన ఆముదాల వలస సెగ్మెంట్లో పందెంకోళ్లు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఆముదాల వలస నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి 41% ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 50% ఓట్లు, ఇతరులకు 9% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు పందెంకోళ్లు 2 సర్వేలో వెల్లడైంది. పందెంకోళ్లు 1 సర్వేకు పందెంకోళ్లు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. ఆముదాల వలస నియోజకవర్గంలో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంకు 44% ఓటు షేరు వస్తుందని తేలితే ఇప్పుడు పందెంకోళ్లు 2 సర్వేలో 41%కి తగ్గింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కూన రవికుమార్కు గత సర్వేలో 49% ఓటు షేరు వస్తుందని తేలగా ఇప్పుడు 50%కి చేరుకుంది. ఇక ఇతరులకు గత సర్వేలో 7% ఓట్లు, తాజాగా ఇప్పుడు 9% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఆముదాల వలసలో 2 సర్వేల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్కు ఈ నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత టీడీపీకి కలిసి వచ్చే అంశంగా మారింది. వ్యతిరేక ఓటు చీలిపోకుండా కూటమి ఏర్పడడం ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. వైసీపీలో అంతర్గత విభేదాలతో ఆ పార్టీకి నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆముదాల వలసలో అభివృద్ధి అంతగా జరగలేదు అనే అభిప్రాయం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. జగన్ సర్కార్ సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకుంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆముదాల వలస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.